మనందరికీ హనుమంతుడు అంటే శ్రీరాముడి మీద అపారమైన భక్తి ఉన్నవాడు అనే తెలుసు కదూ. కాని ఆయన కథ అంతటితోనే అయిపోలేదు. ఆయన జీవితంలో మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు, మరెన్నో పురాణగాథలున్నాయి. ఉదాహరణకి ఆయనకు సాక్షాత్తు శివుడితోనే ఓ భీకరమైన యుద్ధం జరిగిందని, లేదా ఆయన స్వయంగా ఒక రామాయణాన్నే రాశారని ఎప్పుడైనా విన్నారా? సరే, పదండి ఈ అమరవీరుడు గురించి మనకు పెద్దగా తెలియని కొన్ని కథల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం ఆయన దివ్యమైన పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం. ఆయన పేరు వెనుక ఉన్న శక్తివంతమైన కథేంటో తెలుసుకుందాం. పురాణాలకు మించి ఆయన భక్తి ఎంత గొప్పదో చూద్దాం. యుగయుగాలపాటు ఆయన ఎలా నిలిచారో, ఆయన జీవితంపై ఉన్న కొన్ని వాదనల్లో నిజానిజాలేంటో, చివరిగా ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విజయ సూత్రాలేంటో అన్నీ వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఆయన పుట్టుక గురించి మాట్లాడుకుందాం. హనుమంతుడి జననం ఏదో ఒక సాధారణ సంఘటన కాదు. దీని వెనక ఎన్నో దైవికమైన కథలున్నాయి. ముఖ్యంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, పుంజికస్థల అనే అప్సరస శాపం వల్ల వానరంగా పుట్టి అంజనాదేవిగా మారింది. ఆవిడకి వాయుదేవుడి వరం వల్ల హనుమంతులు పుట్టాడు. ఇంకో కథ ప్రకారం దశరథ మహారాజు యజ్ఞం చేసినప్పుడు వచ్చిన పవిత్ర పాయసాన్ని ఒక పక్షి తీసుకెళ్లి అంజనాదేవి చేతిలో పెడితే దానివల్ల హనుమంతుడు జన్మించాడు. చూశారా, ఈ 2 కథల్లోనూ హనుమంతుడి జననానికి, స్వర్గానికి, ఇంకా రామాయణానికి ఒక విడదీయరాని సంబంధం ఉంది. ఇంతేకాదండోయ్, శివపురాణం ఇంకో అద్భుతమైన విషయం చెప్తుంది. అదేంటంటే, హనుమంతుడు సాక్షాత్తు పరమశివుడి 11వ అవతారం. శ్రీరాముడికి సహాయం చేయడానికే ఆయన ఈ రూపంలో జన్మించాడు. ఆయన పుట్టుకే ఇంత గొప్పదైతే మరి ఆయనకు హనుమాన్ అనే ఆ పేరెలా వచ్చింది? అది పుట్టుకతో వచ్చిన పేరు కానే కాదు. దేవతల రాజు అయిన ఇంద్రుడితో జరిగిన ఒక పెద్ద సంఘటన తర్వాతొచ్చిన పేరు. సంస్కృతంలో హను అంటే దవడ, హనుమాన్ అంటే బలమైన లేదా దెబ్బతిన్న దవడ కలవాడు అని అర్థం. అంటే ఆయన పేరులోనే ఒక కథ దాగి ఉందన్నమాట. ఆ కథేంటంటే, చిన్నప్పుడు హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి అదేదో పండు అనుకుని దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసిన దేవతలరాజు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడు కిందపడిపోయాడు. తన కొడుక్కి జరిగిన అన్యాయానికి కోపంతో హనుమంతుడి తండ్రైన వాయుదేవుడు ప్రపంచంలో గాలి నాపేశాడు. ఇక ప్రాణులన్నీ అల్లాడిపోయాయి. అప్పుడు దేవతలంతా వచ్చి వాయుదేవుణ్ణి శాంతింపజేయడానికి మళ్లీ బ్రతికించిన హనుమంతుడికి ఎన్నో అద్భుతమైన వరాలిచ్చారు. ఆ దవడమీద దెబ్బ తగలడం వల్లే ఆయనకు హనుమంతుడు అనే పేరు స్థిరపడింది. ఆ వరాలు కూడా సామాన్యమైనవి కావు. బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో సహా ఏ ఆయుధం కూడా ఆయనను ఏమీ చేయలేదని వరమిచ్చాడు. ఎలాంటి ఆపదనుంచైనా రక్షణ, ఇష్టం వచ్చిన రూపంలోకి మారగన శక్తి, ఇలా ఎన్నో వరాలు ఆయన్ని అజేయుడిగా, ఒక చిరంజీవిగా మార్చాయి. సరే, ఇప్పుడు హనుమంతుడి భక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన భక్తి గురించి మనకు తెలిసిన కొన్ని చాలా ఫేమస్ కథలున్నాయి. కాని ఆశ్చర్యంగా వాటిలో కొన్ని అసలు రామాయణంలోనే లేవు. ఉదాహరణకి ముత్యాల హారం కథ. సీతమ్మవారిచ్చిన హారంలోని ముత్యాల్ని పగలగొట్టి అందులో రాముడు లేడని పడేశాడని మనం విన్నాం. కాని వాల్మీకి రామాయణంలో ఏముందంటే, సీతమ్మ ఆ హారాన్నిచ్చినప్పుడు ఆయన దాన్ని ఎంతో ప్రేమగా ధరించి తెల్లని మేఘంతో ఉన్న పర్వతంలా ప్రకాశించాడు అని వర్ణించారు. చూశారా, అసల కథకు, ప్రచారంలో ఉన్న కథకు ఎంత తేడా ఉందో. కాని ఆయన భక్తికి అసలైన నిదర్శనం సింధూరం కథ. ఇది ఆయన భక్తిలోని అమాయకత్వాన్ని, లోతుని మనకు చూపిస్తుంది. సీతమ్మవారు నుదుటిన కాస్త సింధూరం పెట్టుకుంటే రాముడికి ఆయుష్షు పెరుగుతుందని తెలుసుకొని ఆయన ఏమనుకున్నాడో తెలుసా? కొంచెం సింధూరానికే అంత శక్తి ఉంటే నా ఒళ్లంతా పూసుకుంటే నా స్వామి అమరుడైపోతాడు కదా అని. అలా తన శరీరం మొత్తం సింధూరం పూసుకున్నాడు. ఆ అమాయక భక్తికి ముగ్ధుడైన శ్రీరాముడు ఆ రూపాన్ని ఆశీర్వదించాడు. అందుకే ఇప్పటికీ మనం చాలా ఆలయాల్లో సింధూరంతో ఉన్న హనుమంతుని చూస్తాం. చిరంజీవి కదా, అందుకే హనుమంతుడి కథ రామాయణంతోనే ఆగిపోలేదు. ఆ తరువాత కూడా ఆయన పాత్ర కొనసాగింది. ఆయన స్వయంగా రాళ్లమీద ఒక రామాయణాన్ని రాశాడు. దానికి హనుమత్ రామాయణం అని పేరు. కాని వాల్మీకి రాసిన రామాయణానికి కీర్తి రావాలని తన రచనని ఎంతో వినయంగా సముద్రంలో కలిపేశాడు. అంతేకాదు, మహాభారత యుద్ధంలో కూడా ఆయన ఉన్నాడు. అర్జునుడి రథం మీద ఉన్న జెండా రూపంలో ఉండి యుద్ధం ముగిసే వరకు ఆ రథాన్ని కాపాడాడు. ఇక
హనుమంతుడి జీవితం గురించి కొన్ని విషయాలపై శతాబ్దాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా ఆయన జన్మస్థలం, వివాహం గురించి. అయితే అసలు గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ముందు జన్మస్థలం విషయం చూద్దాం. తిరుమలలోని అంజనాద్రి అని పరాశర సంహిత ఆధారంగా టీటీడీ వాదిస్తోంది. ఉత్తర భారతదేశంలోని అంజనాద్రి అని బ్రహ్మపురాణం చెప్తోంది. కాని వీటన్నిటికన్నా ముఖ్యమైన వాల్మీకి రామాయణంలో హనుమంతుడే స్వయంగా సీతమ్మతో తన జన్మస్థలం గోకర్ణ పర్వతం అని చెప్పాడు. ఇక అందరి మదిలో మెదిలే మరో పెద్ద ప్రశ్న: హనుమంతుడు వివాహితుడా? పరాశర సంహిత అనే ఒక గ్రంథంలో ఆయనకు సూర్యభగవానుడి కూతురైన సువర్చలతో వివాహం జరిగిందని ఉంది. కాని అది కేవలం విద్యను అభ్యసించడానికి జరిగిన ఒక ఏర్పాటు మాత్రమే. రామాయణంతో సహా మిగతా అన్ని ప్రధాన గ్రంథాలు ఆయన్ని ఆ జన్మ బ్రహ్మచారిగానే వర్ణించాయి. సాధారణంగా కూడా గురువు కుమార్తెని పెళ్లి చేసుకోవడం సంప్రదాయానికి విరుద్ధం. కాబట్టి ఆయన్ని బ్రహ్మచారిగానే భావించడం సరైనది. ఇక పురాణ కథలు పక్కన పెడితే హనుమంతుడి జీవితం, ఆయన పనులు మనందరికీ, ముఖ్యంగా ఈ ఆధునిక జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించడానికి కొన్ని అద్భుతమైన సూత్రాలను అందిస్తాయి. అవే ఈ 4 సూత్రాలు. 1 ధృతి, అంటే ఎంత కష్టమొచ్చినా వెనకడుగు వెయ్యని ధైర్యం, పట్టుదల. 2 దృష్టి, అంటే లక్ష్యం మీద మాత్రమే ఏకాగ్రత, పక్కదారులు పట్టకుండా ఉండటం. 3 మతి, అంటే పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి సరైన నిర్ణయాలు తీసుకునే తెలివి. 4 దాక్ష్యం, అంటే అనుకున్న పనిని పూర్తి చేయడానికి కావాల్సిన నైపుణ్యం, సామర్థ్యం. ఈ 4 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్లకు విజయం తథ్యం. మరి హనుమంతుడి ఈ 4 సూత్రాలలో ఈ రోజు మన ప్రపంచానికి ఏది అన్నిటికన్నా ఎక్కువ అవసరం అనిపిస్తోంది? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాచీన జ్ఞానం మన జీవితాలను ఎలా మార్చగలదో మనకే అర్థమవుతుంది.